హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలైతే కురవబోతున్నాయి. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలనేది కురవబోతున్నాయి, అలాగే తుఫాన్ అనేది ఏర్పడింది. సో దీని ద్వారా ఏందంటే ఈ వర్షాలైతే కురవబోతున్నాయి. అయితే ఈ తుఫాన్ మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటని మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్షాలు వాతావరణ పరిస్థితిపై అమరావతి నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక వచ్చే 3 రోజుల వరకు ఈ వర్షాలైతే కురుస్తాయని చెప్పేసి, అలాగే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలపై ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ మనకు ఈ రోజైతే ఉదయం 8:30 గంటలకు ఛత్తీస్‌గఢ్ మధ్య భాగాలు దాన్ని ఆనుకొని సో ఈ వాయుగుండం అయితే ఏర్పడింది. ఇక మనం దీనికి సంబంధించి వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానం వైపు ఈ వర్షాలనేది ఉంటాయి. అయితే మనకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు అనేది ఉంటాయి. అలాగే ఈరోజు మనకు ముఖ్యంగా మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి కొన్ని జల్లులు అనేది కురిసే అవకాశం అయితే ఉంది. అయితే 40-50 కిలోమీటర్లతో ఈ ఎదురుగాలులు, అలాగే మనకు క్లౌడీగా అయితే ఉంటుంది మిగతా మిగతా జిల్లాల్లో క్లైమేటు. అలాగే మనకు ఈ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఇక మనకు ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉందని, ఇంకొన్ని చోట్ల ఏందంటే మనకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, 40-50 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షాలు గాలితో పాటుగా ఈ వర్షాలనేది ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. ఇక మనకు బుధవారం ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా కానివచ్చు, ఇక మనకు రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలనేది ఉండబోతున్నాయి. ఇక మనకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఈ వర్షాలనేది మనకు కురవబోతున్నాయండి. సో ఇదండి మనకు ఈ వాయుగుండం కారణంగా ఏందంటే ఈ వర్షాలనేది కురవబోతున్నాయి. సో మనకు రేపటి నుండి 3 రోజుల వరకు ఈ వర్షాలైతే ఉండబోతున్నాయి. ఈరోజు రాత్రి నుండి దీని ఎఫెక్ట్ అనేది చేంజ్ అవ్వబోతుంది. సో దీని కారణంగా మనకేందంటే గాలి ప్లస్ ఏందంటే ఉరుములు కూడా పడతాయి కొన్ని ప్లేస్‌లో. కొన్ని ప్లేస్‌లో ఏందంటే చిరుకులతో కూడినటువంటి వర్షాలనేది కురుస్తాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌లో ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.